మీ అందరికి ఒక హెచ్చరిక ప్రభునామములో మీకు హెచ్చరిస్తున్నాం. ఈ హెచ్చరికను మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఏంటి అంటే, దైవజనుడైన దేవదాసయ్య గారి గురించి చెప్పేటప్పుడు అపార్థం మీలోనికి రాకూడదు. ఏం రాకూడదు? అపార్థం రాకూడదు, సందేహం రాకూడదు, ఎవ్వరు హేళన చేయకూడదు, ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకు అంటే, కాకాని స్వస్థశాలలో అయ్యగారి పార్థివ దేహం, మహిమ దేహం ఉన్నది. అయ్యగారు అలా సమాధి చేయమని అనలేదు, కానీ అయ్యగారు చెప్పారంట. అయ్యగారు ప్రభు సన్నిధానానికి చేరే సమయంలో 1960వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖున సాయంత్రం 7 గంటలకు పరమునకు వెళ్ళబోయే సమయంలో, అబ్బాయి నన్ను ఎవరు నా గురించి ఎవరికి మీరు చెప్పవద్దు అమ్మా, మీరు చాలా విలువైన మాటలు, ఒక రెప్ప కూడా కొట్టకుండా ఉంటే ఇంకా మంచిది, అసలు మీరు అటు ఇటు చూడొద్దు. అయ్యగారు అందరిని మందలిస్తూ ఉంటారు, మీరు దేవుని వాక్యం వినండి. అబ్బాయి నా గురించి మీరు ఎవ్వరికి చెప్పవద్దు అన్నారంట. ఆనాటి కాలంలో జేమ్స్ అయ్య గారు, ఎలీషా అయ్య గారు, బెంజమిన్ అయ్య గారు, చాలామంది అయ్యగారి దగ్గర, యాకోబు అయ్య గారు, వీరు పరిచర్య చేస్తూ అయ్యగారికున్న గొప్ప వరాలు, అయ్యగారి దగ్గర ఉన్న, అయ్యగారిలో ఉన్న వరాలు, అయ్యగారి దగ్గర ఉన్న పరిశుద్ధత, అయ్యగారికి దేవునికి దాసయ్యకున్న స్నేహం వారు చూసి వ్రాస్తూ ఉంటే, మీరు ఎవ్వరికి చెప్పొద్దు నా గురించి అన్నారంట. అన్నీ మర్చిపోయారంట. ఆనాటి కాలంలో భక్తులన్నీ మర్చిపోయారంట. ఎక్కడో కొన్ని మాటలు మనకు దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి ఉంచారు కనుక, జ్ఞాపకార్థ కూటములో అనేక ప్రాంతాల్లో, అనేక స్థలాలు, అనేక సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని పిల్లరా, ఇంకొక విషయం అయ్యగారు ఏం చెప్పారంటే, అబ్బాయి నేను చనిపోతే, ప్రభు దగ్గరికి వెళితే, ఇక్కడ విడిచిపెట్టిన శరీరాన్ని మీరు కాల్చి బూడిద చేసి గాలిలో చల్లండి అన్నారు. ఇప్పుడు కాకానీ సస్యాల్లో ప్రార్థన చేసుకుంటున్నామంటే అది అయ్యగారు చెప్పింది కాదు, మన మిషన్ అధికారులు చెప్పిన పద్ధతి కాదు. తెలియని వారు విమర్శిస్తూ ఉంటారు, కానీ ఏ మతమును, ఏ మనిషిని దూషింపరా, ద్వేషింపరా, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అన్నారు అయ్యగారు. దేవుణ్ణి అడగని వారు మనుషులను అడుగుతారు, దేవుణ్ణి అడిగి అంతస్తు లేని వారు మనుషుల్ని హేళన చేస్తారు. హేళన చేసేవారు 2 రకాల వారు. దేవుణ్ణి అడగని వారు మనుషుల్ని అడుగుతారు, దేవుణ్ణి అడిగి అంతస్తు లేని వారు మనుషుల్ని హేళన చేస్తారు. ఆనాటి కాలంలోనే హేళన మొదలైంది. అయ్యగారు ఎన్నో శ్రమలకు ఓర్చుకొని, తట్టుకొని బైబిల్ మిషన్ గొప్పగా బలపరిచిన వారై ఉన్నారు అయ్యగారు.